హాయ్ అండి. సేవింగ్స్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు? ఇన్సూరెన్స్‌లో చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? హాయ్ అండి. సేవింగ్స్ అనేది మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మల్టిపుల్ విధాలుగా చేసుకోవచ్చు. కానీ ఇన్సూరెన్స్‌లో చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో చెప్తాను. సేవింగ్స్ జనరల్‌గా పబ్లిక్ జనరల్‌గా ఎక్కడెక్కడ చేస్తారంటే చిట్టీలు కట్టుకోవటము, వడ్డీలకి ఇచ్చుకోవటము, లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటము, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కట్టుకోవడం చేస్తారు. లాస్ట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ చిట్టీలు, వడ్డీలు, బ్యాంకు, పోస్ట్ ఆఫీసులు, ఇన్సూరెన్స్ వీటన్నిటికీ ఒక డిఫరెన్స్ చూసినట్లయితే చిట్టీలు అండ్ వడ్డీల్లో ఒక మంచి రిటర్న్స్ అంటే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక రిస్క్ ఉంటుంది. రిస్క్ ఏంటంటే అవతల వ్యక్తికి కానీ లేదా మనం కానీ ఎగ్గొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు అవతల వాళ్ళకి రిస్క్ జరిగినా కట్టే వాళ్ళకి రిస్క్ జరిగినా ₹1 కూడా వస్తుందని గ్యారంటీ ఉండదు. అంటే కొంచెం రిస్క్ ఎక్కువ చిట్టీల్లో, వడ్డీల్లో. మళ్ళీ బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏంటి, మనం కట్టిన ప్రతి రూపాయికి గ్యారంటీ ఉంటుంది. బ్యాంక్లో 100%, ఒక 7% దాకా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. దాంతోపాటు పోస్ట్ ఆఫీస్లో కూడా అంతే, మనకు 7% ఇంట్రెస్ట్ వస్తుంది, 7% ప్లస్సే వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతోపాటు మనం కట్టిన ప్రతి రూపాయికి గ్యారంటీ. బ్యాంక్లో, పోస్ట్ ఆఫీస్లో గ్యారంటీ. ఇన్సూరెన్స్లోకి వస్తే ఏమవుతుంది, ఇన్సూరెన్స్లో కూడా మీకు గ్యారంటీ ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏముంటుందంటే ఇన్సూరెన్స్లో కవరేజ్ ఉంటుందండి. రిస్క్ బెనిఫిట్ అంటారు, లేదా డెత్ బెనిఫిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్సూరెన్స్లో ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, పోస్ట్ ఆఫీస్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ కట్టిన ప్రతి రూపాయి కూడా ఒకవేళ రిస్క్ ఏదైనా జరిగితే నామినీకి ఇస్తారు. అలాగే ఇన్సూరెన్స్లో ఏం జరుగుతుందంటే అదేవిధంగా ఒక ₹1,00,000 ఇక్కడ కట్టారనుకోండి, మీరు కట్టిన ప్రతి రూపాయికి ఫ్రమ్ డే 1 నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. అంటే అనుకోకుండా ప్రీమియం కట్టి పాలసీ ఇష్యూ అయిన తర్వాత రిస్క్ ఏదైనా జరిగితే ఆ పర్సన్కి ఉన్న కవరేజ్ 10 లక్షలు కావచ్చు, 15 లక్షలు కావచ్చు, 30 లక్షలు కావచ్చు. ఆ కవరేజ్ అమౌంట్ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇన్సూరెన్స్ కంపెనీల్లో కొత్తగా వచ్చిన బెనిఫిట్, టాటా లాంటి కంపెనీలో ఒక బెనిఫిట్ తీసుకొచ్చారండి. బీపీఆర్ రైడర్ అంటారు, బెనిఫిట్ ప్రొడక్షన్ రైడర్ అంటారు. ఈ రైడర్ లాంటివి కట్టుకోవడం వల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, ఇన్సిడెంట్ ఏదైనా రిస్క్ జరిగినప్పుడు డెత్ బెనిఫిట్ నామినీకి వస్తుందని చెప్పాను. ఈ బీపీఆర్ అనే రైడర్ని యాడ్ చేసుకోవడం వల్ల డెత్ బెనిఫిట్ ఇచ్చి మళ్ళీ ఇదే పాలసీని నామినీ కంటిన్యూ చేస్తారు. వాళ్ళకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ నామినీకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే గ్యారంటీడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని టాటాలో ఒక ప్లాన్ ఉందండి. ఇక్కడ ₹1,00,000 ప్రీమియం కడుతున్నాం, 12 years కడతాం ప్రీమియం. 20వ సంవత్సరం వచ్చేటప్పటికి మనకి ₹28 లక్షల గ్యారంటీడ్ అమౌంట్ వస్తుంది. ఆన్ బౌండ్ గ్యారంటీ 28 లక్షలు మెచ్యూరిటీ వస్తుంది. ఒకవేళ ఈ 20 సంవత్సరాల లోపల కనుక కస్టమర్కి ఏదైనా రిస్క్ జరిగితే ఒక 15 లక్షల నుంచి 30 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ నామినీకి ఇస్తారు. మళ్ళీ నామినీ పాలసీ ఓనర్ అవుతుంది. చివరిలో వచ్చే బెనిఫిట్ 28 లక్షలు కూడా నామినీకి ఇస్తారు. ఇది మనకి ఇన్సూరెన్స్లో వచ్చే బెనిఫిట్ అనమాట. హైయెస్ట్ కవరేజ్ వస్తుంది, రిటర్న్స్ హై రిటర్న్స్ ఉంటాయి. అందుకని ఇన్సూరెన్స్లో మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం ప్లస్ పాయింట్, ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్లస్ పాయింట్ అనమాట. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కనుక కాల్ చేసినట్లయితే ఐ విల్ గివ్ ద బెస్ట్ సజెషన్. థ్యాంక్ యూ సో మచ్.